హలో ఎవ్రీవన్. ఈరోజు మనము మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుండి మౌంట్ బాటన్ ప్రణాళిక గురించి నేర్చుకుందాము. ఇందులో డేట్ ఇంపార్టెంట్, క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడొచ్చింది, మౌంట్ బాటన్ ప్లాన్, ఇవి డేట్స్ ఆర్డర్‌గా గుర్తుపట్టండి అని క్వెషన్ ఆన్సర్‌లలో అడుగుతాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మౌంట్ బాటన్. ఈ మౌంట్ బాటన్ ప్రణాళిక 1947 జూన్ 3. ఈ డేట్ ఇంపార్టెంట్. 1947 జూన్ 3. 1947 ఫిబ్రవరి 20న బ్రిటిష్ ప్రధాని అట్లీ క్రింది ప్రకటన చేశాడు: 1948 జూన్ 30 లోపు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబడుతుంది అని చెప్పాడు. ఈ ప్రకటన తద్వారా పంజాబ్ మరియు వాయువ్య భారతదేశంలో హింస చెలరేగింది. దీని నియంత్రణలో విఫలమైన బ్రిటిష్ గవర్నర్లు పంజాబ్ ఇవాన్ జెన్కిన్స్, వాయువ్య సరిహద్దు రాష్ట్రం బలాఫ్కెరో. స్వతంత్ర ప్రక్రియని పూర్తి చేయడానికి లార్డ్ మౌంట్ బాటన్ చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పంపబడ్డాడు. మౌంట్ బాటన్ బ్రిటిష్ చివరి గవర్నర్ జనరల్గా ఇండియాకు పంపబడ్డాడు. 1947 మార్చి 24న మౌంట్ బాటన్ భారతదేశానికి గవర్నర్ జనరల్గా వచ్చారు. డిక్కీ బర్డ్ ప్రణాళిక లేదా ఇస్మే ప్రణాళిక లేదా బాల్కన్ ప్రణాళిక. 1947 ఏప్రిల్ లార్డ్ మౌంట్ బాటన్, సర్ హేస్టింగ్ ఇస్మే మరియు సర్ జార్జ్ యాబెల్లు కలిసి ఈ డిక్కీ బర్డ్ ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక ప్రకారం భారతదేశంలో 11 గవర్నర్ ప్రావిన్సెస్ స్వాతంత్రానికి ఇవ్వబడుతుంది. అనంతరం ఈ ప్రావిన్సెస్ ఏ దేశంతో ఉండాలో నిర్ణయించుకుంటాయి. 1947 మే నెలలో మౌంట్ బాటన్ డిక్కీ బర్డ్ ప్రణాళిక గురించి జవహర్లాల్ నెహ్రూకు తెలుపగా నెహ్రూ దీనికి తీవ్రంగా వ్యతిరేకించాడు. దీనికి బాల్కన్ ప్లాన్ అని పేర్కొన్నారు. మౌంట్ బాటన్ ప్రణాళిక డిక్కీ బర్డ్ ప్రణాళికను తిరస్కరించడంతో మౌంట్ బాటన్ నూతన ప్రణాళికను రూపొందించుటకు భారత అధికారులైన పి.వి. మీనన్, ముఖర్జీల సహాయం తీసుకున్నాడు. పి.వి. మీనన్, ముఖర్జీల సహాయంతో మౌంట్ బాటన్ భారతదేశ స్వాతంత్రం మరియు విభజన ప్రణాళిక రూపొంది బ్రిటన్కు పంపాడు. 1947 జూన్ 3న లార్డ్ అట్లీ మౌంట్ బాటన్ ప్రణాళికను బ్రిటిష్ పార్లమెంటులో చదివాడు. అందువల్ల మౌంట్ బాటన్ ప్రణాళికను జూన్ 3 ప్రణాళిక అంటారు. జూన్ 3 ప్రణాళికలో ప్రధాన అంశాలు: 1947 ఆగస్టు 15న స్వాతంత్ర దినం. ఈ రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడతాయి: ఇండియా, పాకిస్తాన్.